sitting. From left side, the 14th place, the Girija is sitting, and from right side, 13th place, Ravi is sitting, and in between them, the 5 students are sitting. So that there are how many number of students in a row? Correct? సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఫాలో అవ్వండి. సో ఇన్ ఏ రో, దిస్ ఈస్ ఏ రో, దిస్ ఈస్ ఏ రో. ఇన్ ఏ రో, from left side, the 14th place, from left side, the 14th place, the 14th place, Girija is sitting from left side. From right side, కుడి వైపు నుండి, from right side, there is Ravi is sitting in 13th place. So here in between 5 students are sitting. That is 12, 11, 10, 9, 8 and 7. 1, 2, 3, 4, 5. So 1, 2, 3, 4, 5. So 5 peoples are sitting. సో ఇక్కడ 5గురు కూర్చొని ఉన్నారు ఈ మధ్యలో, అంటే ఈ ప్లేసు 7th. ఇలా వెళ్తున్నప్పుడు 5, 6, 5, 4, 3, 2, 1 ఇలా మనం చూసుకున్నప్పుడు రవి అనేవాడు 13th ప్లేస్లో కూర్చున్నాడు. సో ఈ మధ్యలో మనకి 5గురు ఉన్నారు, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ మనకి 7th ప్లేస్. అంటే మనకి కుడి ఎడముల యొక్క ప్లేస్ తెలిసినప్పుడు, అంటే ఎడమ మరియు కుడి యొక్క స్థానం తెలిసినప్పుడు అంటే కుడి ఫ్రమ్ లెఫ్ట్ అండ్ రైట్ ప్లేసెస్, మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఎడమ నుంచి, అంటే ఇది ఎడమ నుంచి అంటే మనకి ఏం తెలుస్తుంది? అప్ ర్యాంక్, అప్ ర్యాంక్ 13, అప్ ర్యాంక్ 13 ప్లస్ 14 ప్లస్ 5. సో టోటల్లీ మనకి ఎంతమంది వస్తున్నారు? 32. టోటల్ మనకి 32 పీపుల్స్ వస్తూ ఉన్నారు. ఇది మనకి కేస్ 1. నెక్స్ట్ కేస్ 2. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ కావాలి అంటే అప్ ర్యాంక్ ప్లస్ డౌన్ ర్యాంక్ మైనస్ మిడిల్ నంబర్ అండ్ 2. ఎందుకు 2 అనేది మనం ఇక్కడ వేస్తున్నాము అని అంటే మనకి అప్ ర్యాంక్ అనేది 13, ఇది మనకి డౌన్ ర్యాంక్ 14. సో ఇక్కడ నుంచి ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి మనం చూసినప్పుడు ఇలా కౌంట్ చేసుకున్నప్పుడు 14th అనేది కూడా ఒకసారి వస్తుంది. మళ్ళా మనం ఇటు నుంచి వెళ్ళినప్పుడు 14 అనేది మళ్ళా మనకి కౌంట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే 14th అనేటువంటిది 2 టైమ్స్ మనకి కౌంట్లోకి వస్తుంది, కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఎలిమినేట్ చేయాలి. సో 13 ప్లస్ 14 మైనస్ 5 మైనస్ 2
దిస్ ఈస్ 27 minus 5 minus 2. Then 25 లో నుంచి 27 minus 5. The answer is 22. Again minus 2. So the given answer is 20. So these two are answers. మనకి క్వశ్చన్స్ కి ఈ రెండు కూడా మనకి ఆన్సర్స్ అవుతాయి. కాకపోతే ఆప్షన్స్ లో వాళ్ళు మనకి ఏదో ఒకటి మాత్రమే ఇస్తారు, రెండు ఇవ్వరు. సో ఎయిదర్ కేస్ 1 ఆర్ కేస్ 2, కేస్ 1 ఆర్ కేస్ 2, వీటి రెండిటిల్లో ఏదో ఒకటి మాత్రమే మనకి ఇక్కడ ఆన్సర్ ఇస్తారు. ఇవి రెండు మనకి కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ రో from right side, the 16th place, Geeta is sitting, and from left side, the Lakshmi is fourteenth place, and in between them the 7 students are sitting, so that there are how many students are in a row. Okay, ఒక వరుసలో కొంతమంది కూర్చున్నారు. కుడివైపు నుండి 16వ స్థానంలో గీత కూర్చుంది. కుడివైపు నుండి 16వ స్థానంలో గీత కూర్చుంది. ఎడమ వైపు నుండి లక్ష్మి 14వ స్థానంలో కూర్చుంది. వీరి ఇరువురి మధ్య 7 మంది విద్యార్థులు కూర్చున్నారు. అయినా వరుసలో ఎంతమంది విద్యార్థులు కలరు? సో ఒక వరుస ఫ్రమ్ రైట్ సైడ్ గీత sitting at 16th place, and from left side the Lakshmi is sitting. From Lakshmi is sitting 14th place. In between there are 7 students are sitting. 7 students are sitting, or else the diagram can be like this is 14. Lakshmi is sitting. In between there are, this is left, this is right. So in a case 1, the formula is total is equal to up rank, down rank plus middle of the persons. Up rank, this is an up rank, this is a down rank 16. In the middle there are 7 peoples. So answer 14 plus 16, 30 plus 7, 37. And a case 2, total is equal to up rank plus down rank minus middle of the students and 2 peoples you are subtracted, because here the same person can be overlapped 2 times. ఒకే వ్యక్తి 2 సార్లు మనకి కౌంట్ లోకి వస్తూ ఉంటాడు. అందుకోసం మనం ఇక్కడ 2 తీసుకుంటాం. అప్ ర్యాంక్ 14, డౌన్ ర్యాంక్ 16, మిడిల్ 7 అండ్ 2 పీపుల్స్. అండ్ సో ఇక్కడ మనం చూస్తే 14 ప్లస్ 16 30 minus 7, 30 minus 7 means, so 30 లో నుంచి మన 23 and 2, 7 తీసేస్తే 23 వస్తుంది, మళ్ళీ 2 తీసేయండి. సో యువర్ ఆన్సర్ ఇస్ 21.
So here the answer is 37. Case 1 and case 2. So ఈ రెండు కూడా మనకి నేర్చుకొని ఉండాలి. Thank you. The next problem. Last question. Third problem. సో దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. మరి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్. From right side, 23rd place. Ramesh. From right side, Ramesh is sitting at 23rd place. And from left side, 18th place, Girish is sitting. So this is Girish's place. In between there are 11 students. So basic formula, case 1 total is equal to up rank plus down rank plus middle of the persons. So this is up rank, this is down rank. Up rank 23, this is up rank, this is down rank. Up rank 18, down rank 23, middle of the persons. So the total equal to 18 plus 23, 41. 18 plus 23, 3 plus 8, 11. 2 plus 3, 2 plus 1, 3 plus 1, 41 plus 11 is equal to 52. This is case 1. And next, case 2, total is equal to up rank plus down rank minus middle of the persons and 2. So here 18 plus 23 minus 11 and 2. So 18 minus 23. So 18 minus 3. So what is answer? 5. అబ్బో ప్రాబ్లం అనేది ఇక్కడ మనకి కొంచెం రాంగ్ వచ్చింది. సో దీన్ని మనం ఏం చేద్దాము, 28 కింద కన్వర్ట్ చేసుకుందాం. సో దిస్ ఈస్ 28 plus 51 and 62. So 51, right? So 51 minus 11 minus 2. 51 minus 11 ante 0. 5 minus 1, 40 and 2 and 38. This is your answer. Okay. So 28 plus 23, 51 minus 11 ante 40, again minus 2, 40 minus 2. So this is what is that? 38. This is your answer. Last model number 4 లో మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే జస్ట్ వాళ్ళు ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ప్లేసెస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ మోడల్ మీద కూడా మనకి ఖచ్చితంగా సమస్యలు రావడానికి అవకాశం ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో చూద్దాం. సో సేమ్ ద ప్రీవియస్ ప్రాబ్లం లాగే
సో కుడివైపు నుండి 10వ స్థానంలో అఖిలేష్. ఒక వరుసలో ఇది ఫస్ట్ మోడల్, ఈ మోడల్ సేమ్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే జస్ట్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ఇరువురి స్థానాలు వాళ్ళు ఒకళ్ళ యొక్క ప్లేసెస్ పరస్పరం మార్చిన తర్వాత అంటున్నాడు. అది ఒక్కటి మీరు గమనించినట్లయితే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఫ్రమ్ రైట్ సైడ్ ద 10th place Akhil is sitting. So from right side, this is right place. Akhil is sitting at 10th place. From left side, Dinesh is ఎడమ వైపు నుండి దినేష్ ఏ స్థానంలో కూర్చున్నాడు? ప్లేస్. ఇక్కడ మనం ప్లేస్ మర్చిపోయాము. 15th. From 15th place, Dinesh is sitting. సో వారి ఇరువురి పరస్పర స్థానాలు మార్చిన తర్వాత 23వ స్థానంలోకి అఖిల్ ఉండును. అయినా వరుసలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. సో ఇతను ఈ ప్లేస్కి వెళ్ళాడు అంటే అనిల్ ఇక్కడికి వచ్చాడు, అఖిల్. సో అప్పుడు మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది? వాళ్ళ యొక్క స్థానం కుడి ఎడమ స్థానాలు మనకి తెలిసిపోయాయి. కుడి ఎడమల యొక్క స్థానంలో తెలిసిపోయాయి. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు అప్ ర్యాంక్ ప్లస్ డౌన్ ర్యాంక్ -1. సో అఖిల్ అనేవాడు ఈ ప్లేస్కి వచ్చాడు అంటే ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు అతనిది ఏమవుతుంది? డౌన్ ర్యాంక్ అవుతుంది. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అతని యొక్క స్థానం 23 అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ దినేష్ అనేవాడు అటు వెళ్ళాడు. ఈ ప్లేస్ ఎక్కడిది? 15 అంటే అప్ ర్యాంక్. ఇది అప్ ర్యాంక్, ఇది డౌన్ ర్యాంక్ -1. సో 38 -1 37 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్? థ్యాంక్ యూ. నెక్స్ట్ అర్థమైందా? ఏం లేదు, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఒక వరుసలో 10వ స్థానంలో అఖిల్ కూర్చున్నాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి 10వ ప్లేస్లో ఇతను కూర్చున్నాడు. 15th place ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ 15th place 15వ స్థానంలో ఎడమ వైపు నుండి దినేష్ కూర్చున్నాడు. ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ 15th place దినేష్ ఈజ్ సిట్టింగ్. వీరు ఇరువురి స్థానం పరస్పరం మార్చిన తర్వాత ఎడమ వైపు నుండి 23వ స్థానంలో అంటే ఇటు సైడ్ నుంచే మళ్ళీ 23వ స్థానంలో అఖిల్ కూర్చొని ఉన్నాడు ఇటువైపు నుంచి. అందుకని వీడి యొక్క ప్లేస్ 23 అయ్యింది. సో ఇప్పుడు ఒరిజినల్గా అఖిల్ యొక్క ప్లేస్ ఏది? 23. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇది మనకి డౌన్ ర్యాంక్, అప్ ర్యాంక్ రెండు మనకి ఇక్కడే తెలిసిపోయాయి. 15, 23. సో 15, 23 -1. ఎందుకంటే ఈ 15 అనేది మనం ఇక్కడ 2 times కౌంట్ చేస్తాం. ఫ్రమ్ రైట్ సైడ్, ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. సో 15 + 23 38 -1 37 ఈజ్ యువర్ ఆన్సర్. ద నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అన్నమాట ఇది. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా మీకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాను కాబట్టి బేసిక్స్ నుంచి నేర్పించాలనే ఆలోచనతో మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. సో మన ప్రాబ్లంలోకి వెళ్దాం. ఒక వరుసలో కొంతమంది విద్యార్థులు కూర్చున్నారు. కుడివైపు నుండి 15వ స్థానంలో 15th place రుక్మిణి 15th place రుక్మిణి కూర్చొని ఉంది. అలాగే
ఎడమ వైపు నుండి 19వ స్థానంలో రాధిక కూర్చొని ఉంది. ఎడమ వైపు నుండి ఇక్కడ మనకి రాధిక 19వ స్థానంలో ఆమె కూర్చొని ఉంది. వీరి ఇరువురి స్థానం పరస్పరం మార్చిన తర్వాత ఎడమ వైపు నుండి 17వ స్థానంలో రుక్మిణి, ఎడమ వైపు నుండి అంటే ఇటు సైడ్ నుండి మనకి రుక్మిణి అనే ప్లేస్ మారిపోయింది. రుక్మిణి ఈ ప్లేస్లోకి వచ్చింది. అంటే 17వ ప్లేస్లోకి ఎవరు వచ్చారు? రుక్మిణి వచ్చింది. రైట్, రుక్మిణి వచ్చింది. అయినా ఇక్కడ రుక్మిణి అనేది ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఆమె అయింది ఎవరి ప్లేస్లోకి వెళ్ళింది? రాధిక ప్లేస్లోకి. పరస్పరం రాధిక ఇక్కడికి వచ్చింది. రాధిక ఇక్కడికి వచ్చింది. అంటే రాధిక యొక్క ప్లేస్ 15 అయింది, రుక్మిణి యొక్క ప్లేసు 17 అయింది అన్నమాట. పరస్పరం మ్యూచువల్గా వాళ్ళు ఏం చేసుకున్నారు? ఎక్స్చేంజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మీకు ప్రాబ్లం తెలుసు కదా. సో బేసిక్ ఫార్ములా అప్పర్ ర్యాంక్ ప్లస్ డౌన్ ర్యాంక్ -1. అప్పర్ ర్యాంక్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పై నుంచి వస్తుంది. డౌన్ ర్యాంక్ అంటే ఎంత వస్తుంది? కింది నుంచి వస్తుంది. ఒకసారి చూద్దాము, ఆన్సర్ చెక్ చేద్దామమ్మా. సో ఇక్కడ చూడండి, మనకి కుడివైపు నుండి 15th ప్లేస్లో రుక్మిణి కూర్చొని ఉన్నది. నెక్స్ట్ రాధిక ఎడమ వైపు నుండి 19వ ప్లేస్లో కూర్చొని ఉంది. వీరి ఇరువురి స్థానం పరస్పరం మార్చిన తర్వాత ఎడమ వైపు నుండి 17వ స్థానంలోకి రుక్మిణి వచ్చింది. అంటే ఇటువైపు నుంచి వచ్చింది రుక్మిణి. ఇందాక ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు 15, ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు 17. సో మనకి వారి ఇరువురి కుడి ఎడమలు తెలిసినప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇటు నుంచి వచ్చినప్పుడు అప్ ర్యాంక్ 17 అవుతుంది, ఇటు సైడ్ నుంచి మనకి ఇక్కడ 19. సో అప్ ర్యాంక్ ప్లస్ డౌన్ ర్యాంక్ -1. అప్ ర్యాంక్ 17, డౌన్ ర్యాంక్ 19 -1. సో 36 - 1 is equal to 35. This is your answer. ఓకే, సో ఇది మనకి పర్సన్ యొక్క కుడి ఎడమలు తెలిసినప్పుడు మనం ఈ విధంగా చేసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. సో మోడల్ నెంబర్ 4లో లాస్ట్ ప్రాబ్లం. సేమ్ క్వశ్చన్, కాకపోతే లెఫ్ట్ సైడ్ కుడి ఎడమలు మారినాయి. చూద్దాం. ఒక వరుస ఎడమ వైపు నుండి 18th ప్లేస్ లక్ష్మణ్, ఎడమ వైపు నుండి 18th ప్లేస్ లక్ష్మణ్, కుడివైపు నుండి వెంకట్ 20వ ప్లేస్, వెంకట్ 20th ప్లేస్. వీరి ఇరువురి స్థానం పరస్పరం మార్చిన తర్వాత కుడివైపు నుండి 25th స్థానంలో వెంకట్ అనేవాడు మారిపోయాడు, 25th వచ్చేసాడు. ఈ వెంకట్ 25th వచ్చేసాడు. ప్లేసెస్ అనేవి మారిపోయాయి అన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత మనకి ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం. ఇఫ్ దిస్ పర్సన్ ఈస్ గో టు లైక్ దిస్, వెంకట్ విల్ బి సీటెడ్ ఎట్ దిస్ ప్లేస్, వెంకట్. సో మనకి ఇవి రెండు తెలిసిపోయాయి. మనకి అప్పర్ ర్యాంక్ తెలిసింది, డౌన్ ర్యాంక్ తెలిసింది. టోటల్ ఈజ్ ఈక్వల్ టు, సో అప్పర్ ర్యాంక్ ప్లస్ డౌన్ ర్యాంక్ -1, అప్పర్ ర్యాంక్ ప్లస్ డౌన్ ర్యాంక్ 1, 43 -1, 42. This is your answer. Thank you. Please subscribe, please share and like. Thank you one and all.